పంచాయతీ ఎన్నికల ఖర్చు రూపాయలు 20,000 కోట్లు. సర్పంచ్ సీటు హాటు హాటు. ఎటు చూసినా డబ్బు డబ్బు డబ్బు, నగదు నగలు. సర్పంచ్ ఎన్నికల్లో కనిపించిన దృశ్యం ఇది. ఓడినోళ్ళు జనంలో, గెలిచినోళ్ళు ఇంట్లో ఏడుస్తున్న వైనం. నగలు నగదు పంపిణీలో బరితెగింపు. సిగ్గు వదిలేసి డబ్బు కోసం రెండు చేతులు చాచిన మెజారిటీ ఓటర్లు. అన్ని రికార్డులు బద్దలు. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల రికార్డులను అధిగమించాయి. అభ్యర్థులు పంచిన నగలు నగదు మొత్తం కలిపి రూపాయలు 12,000 కోట్ల నుంచి రూపాయలు 20,000 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,777 పంచాయతీ ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్ జరిగాయి. దాదాపు 40,000 మంది పోటీలో నిలిచారు. ఈ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో సవాలు ప్రతి సవాలు అన్నట్టు పోటాపోటీగా ఖర్చు పెట్టారు. అభ్యర్థులు సిగ్గు బిడియం వదిలేసి నగలు నగదును పంచగా ఓటర్లు మరీ బరి తెగించి డిమాండ్ చేసి డబ్బులు తీసుకున్నారు. 3 దశల్లో జరిగిన ఎన్నికలలో 4 భాగాలుగా అభ్యర్థులు పెట్టిన ఖర్చులను విడదీస్తే దాదాపు రూపాయలు 20,000 కోట్ల అంచనాకు వస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క అభ్యర్థి కనీసం 1,000 రూపాయల చొప్పున నగదు పంచారు. ఒక్కో గ్రామానికి 1,000 నుంచి 2,000 లెక్క చొప్పున ఓటర్లను లెక్కబెట్టినా దాదాపు అందరు అభ్యర్థులను కలిపితే రూపాయలు 50 లక్షల నుంచి కోటి రూపాయలకు చేరింది. రెండవ కేటగిరీ పంచాయతీలలో ఈ ఖర్చు 2 కోట్లకు పెరిగింది. మూడవ కేటగిరీ అంటే పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ఖర్చు కాస్త రూపాయలు 3 కోట్ల నుంచి రూపాయలు 4 కోట్లకు పెరిగింది. ఇక జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాల పరిస్థితి సరి. అక్కడ అందరి అభ్యర్థుల ఖర్చు తీస్తే రూపాయలు 10 కోట్ల దాకా లెక్కలు తేలుతున్నాయి. అత్యధిక రికార్డు అంటే రంగారెడ్డి జిల్లా మొత్తంగా ఒక్క గ్రామానికి సగటున రూపాయలు 10 కోట్లు అందరు అభ్యర్థులు కలిపి వెచ్చించినట్టు స్పష్టమవుతోంది. మంచి చెడు, నిరక్షరాస్యులు, అక్షరాస్యులు, కులం మతం లేకుండా దాదాపు అందరూ డబ్బుల పంపిణీలో భాగస్వాములైనారు. కొందరు మాత్రం సిగ్గుపడి దూరంగా ఉన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో అభ్యర్థుల ఖర్చు మొత్తం రాష్ట్రంతో పోల్చితే 30% ఉంటుందని అంచనా. ఒక్కో గ్రామానికి ఒక్క అభ్యర్థి 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక గ్రామంలో అందరు అభ్యర్థులు కలిసి దాదాపు 20 కోట్లు పంచారంటే అతిశయోక్తి ఏమీ కాదు. రంగారెడ్డి జిల్లాలో 4 అభ్యర్థులు కలిసి రూపాయలు 10 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఉత్తర భారతదేశంలో ఇదే ఖర్చుతో మొత్తం రాష్ట్రం ఎన్నికలు నిర్వహించవచ్చు. విచిత్రం ఏమిటంటే ఆదాయం ఉన్నా లేకున్నా, నిధులు ఉన్నా లేకున్నా, నిధులు వచ్చినా రాకపోయినా గెలవాలనే కసితో పేరు ప్రతిష్టల కోసమో మైకంలోనో ఖర్చు చేసి మరీ ఆ పైసలు మాకియ్యండి అని జోలపట్టి ఏడుస్తున్న అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులను సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం. దాదాపు అందరూ డబ్బుల పంపిణీలో భాగస్థులైనందుకు పోలింగ్ శాతం కూడా 90% మించింది చాలా గ్రామాల్లో. ఇక ఖర్చు పెట్టి ఓడిపోయిన అభ్యర్థి జనంలో ఏడుస్తున్నారు. గెలిచిన అభ్యర్థి ఇంత ఖర్చు చేశానా అని ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఈ ఎన్నికలు జూదంగా మారాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు చాలామంది నిధులు రావు, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టకండి అని మొత్తుకున్నా ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఈ ఖర్చులతో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, విద్యాశాఖ ఖర్చులు కూడా వెళ్ళిపోతాయి. అభివృద్ధితో పోటీ పడే బదులు కాయ రాజా కాయ అన్నట్టు జూదంలో పెట్టినట్టే ఖర్చు పెట్టారు. ఈ సర్పంచులు గత సర్పంచుల ఆకలి కేకలు, ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులన్నీ మర్చిపోయి గెలుపే మాయలో జీవితాలనే పణంగా పెట్టారు.